నా పేరు చిన్ని శ్రావణ్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ని. నెల్లూరులో గత 15 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఏంటంటే యుద్ధ వాతావరణాల వల్ల మనకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బంది అయిపోయింది. సో మనకు మేజర్ 90% ఎనర్జీ సోర్స్ అంతా కూడా మనం వేరే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మన భారత ప్రభుత్వం ముందు చూపుతోటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఒక 3 నెలల సంబంధించిన రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి మనం బతికిపోయాం, కానీ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన సినారియో. సో ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి క్రైసిస్ని ఇంకా ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేయడానికి గవర్నమెంట్ మొన్న రీసెంట్గా జరిగిన ఫారిన్ టూర్స్లో గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందాల ద్వారా ఇంకొంత రిజర్వ్స్ని పెంచుకొని, సో అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చే రిజర్వ్స్లో ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఫారిన్ ఇన్వెస్ట్మెంటే మన దగ్గర పెట్టుకొని వాళ్ళు ఫార్వర్డ్ చేసే విధంగా ప్లాన్ చేశారు. సో దట్ ఏంటంటే మనం ఓన్లీ ప్లేస్ చూపిస్తాము, వాళ్ళు వచ్చి వాళ్ళ స్టాక్ పెట్టుకొని ఇక్కడ అమ్మగానికి వాళ్ళు వేరే కంట్రీస్కైనా అమ్ముతారు, అవసరమైతే మనకైనా అమ్ముతారు. సో దీనివల్ల మనకి ఇలాంటి క్రైసిస్లో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ యుద్ధాలు ఆపి మనకు రావాల్సిన సరుకులు కానీ అన్నీ కరెక్ట్గా వస్తే మనకు పెంచిన రేట్లు కానీ అన్నీ కొంచెం తగ్గించడానికి, కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ప్యూర్గా ఇంపోర్టెడ్ ఎకానమీ అంటే ఇప్పుడు మనకు మేడ్ ఇన్ ఇండియా, మనం ఇక్కడి నుంచి తయారు చేసి ఎక్స్పోర్ట్స్ చేసే స్థాయికి ఎదుగుతూ ఉన్నాము. సో అది ఇట్ విల్ టేక్ టైం. సో దీనివల్ల ఏంటంటే ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేసుకునే మీదే డిపెండ్ అవుతున్నాము. సో ఇప్పుడు ఎక్కడైతే ఈ క్రైసిస్ వచ్చినందువల్ల డాలర్ రేట్ పెరిగి మనం ఏది కొనాలన్నా కూడా ఇంత ముందు ఉండేదానికంటే ఎక్కువ చెల్లింపులు జరుగుతున్నాయి. సో మన డాలర్ అంతా అట్లా ఖర్చు పెడుతున్నాం. మనకేంటంటే ఇండియాకి ఇంపోర్ట్ ఎక్కువైపోయింది కానీ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఉదాహరణకు మేము చూస్తున్నాము, చైనా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ ట్రాన్స్పోర్ట్కి ఒక కంటైనర్కి ₹1,00,000 అనుకుంటే ఇక్కడి నుంచి రిటర్న్ పంపించేటప్పుడు దే ఆర్ ఛార్జింగ్ ఓన్లీ 10,000 ఎంటీ కంటైనర్స్ పంపిస్తున్నారు. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి ఇంకా ఎదగలేదు. సో ఈ ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసి ఆ గ్లోబల్ మార్కెట్స్లో ఆ కాస్ట్తో మనకు కనుక కంపీట్ చేయగలిగితే మనకు ఎక్స్పోర్ట్ డాలర్స్ అన్నీ కూడా మనకు ఇండియాకి రావడం జరుగుతుంది. సో క్రైసిస్ అనేది మనకు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ బ్యాలెన్స్, ఈ యుద్ధాలు ఆగి ట్రాన్స్పోర్ట్ సెటిల్ అయ్యి ఇవన్నీ జరుగుతాయో మిడిల్ క్లాస్ మెన్ వాళ్ళ ఇప్పుడు పెట్టే స్పెండింగ్ ఏదైతే ఇప్పుడు ₹100 పెట్టే చోట యుద్ధాలన్నీ ఆగినప్పుడు వాళ్ళు ₹60 పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ₹40 మిగలడానికి స్కోప్ ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు ఈ ₹100 పెట్టడం ద్వారా వాళ్ళ జోబుల్లో నుంచి వాళ్ళు ఫ్యామిలీ ఖర్చులు కానీ అన్నింటినీ తగ్గించుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రైసిస్లో ఏంటంటే మనం రీసెంట్గా మా ప్రధాని గారు చెప్పినట్టు గోల్డ్ని యూటిలైజ్ తక్కువగా కొనండి, ఫారిన్ ట్రిప్స్ అవసరమైతే తప్పితే చేయకండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన ద్వారా మన వాళ్ళు గోల్డ్ ఎగ్జిస్టింగ్ ఉండే గోల్డ్నే కరిగించి కొత్త గోల్డ్ ఐటమ్స్ చేసుకుంటున్నారు. కానీ ఆయన ఒక్క పిలుపుతోటి ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ 70% సేల్స్ తగ్గింది. అంటే జనాలు కూడా ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు, అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెట్టకూడదు. సో గవర్నమెంట్ ఎంతో ముందు చూపుతోటి మనకు వార్న్ చేసింది. సో దాన్ని బట్టి మన ప్లానింగ్ అంతా చేసుకొని ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్స్ అన్ని తగ్గించుకోవాలి అన్న భావంతో జనాలు కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.